వెళ్ళరా, నేను స్టోరీ చెప్పేసిన తర్వాత నీ ఇష్టం. నీకు కాదు, అది అక్కకు పెట్టుకుంది. In a forest there was a heavy fight to choose a king. అంటే ఫారెస్ట్ అంటే ఏంటి? ఫారెస్ట్ అంటే అడవి. దేర్ వాజ్ అ హెవీ ఫైట్. ఫైట్ అంటే గొడవ. గొడవ. ఫారెస్ట్ లో గొడవ అవుతుందంట. దేనికంటే టు చూజ్ అ కింగ్, రాజుని ఎంచుకోవడానికి. రాజు అంటే ఎవరు? రాజు అంటాను. కింగ్. కింగ్. కింగ్ కింగ్ అంటే ఎవరు? రాజు. ఇంక ఓవర్ అయిపోక చూడు, కింగ్ అంటే ఎవరు? అందరికంటే పెద్ద, అంటే లీడర్ లాగా. మీ ఇంట్లో కింగ్ ఎవరు? మా ఇంట్లో కింగ్ నువ్వా, మీ నాన్న, మీ అమ్మ? ఎవరు కింగ్? ఎవరు? మా నాన్న. ఇట్లు చూస్తుంటే అమ్మకంటే నాన్న పెద్ద. అమ్మ ఎంత మరి సర్వెంట్ ఎవరు? నీకెందుకు అవన్నీ విను. ఇన్ అ ఫారెస్ట్ దేర్ వాజ్ అ హెవీ ఫైట్ టు చూజ్ అ కింగ్. ఇప్పుడు కింగ్ గొప్ప కదా, మరి నువ్వెందుకు కింగ్ కాదు? నేను పెద్దయ్య కింగ్. అలాగా ఫారెస్ట్ లో చూడు ఎన్ని యానిమల్స్ ఉన్నాయో. వీళ్ళందరిలోని కింగ్ ఎవరు అంటే అందరూ నేను కింగ్ నేను కింగ్. అందరూ పెద్దోళ్ళే కదా, పెద్ద యానిమల్సే కదా. లీడర్ ఎవరు అని గొడవ అవుతుంది. అలా కాదు, అది లీడర్ కాదు, గొడవ అవుతుంది. వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు. అప్పుడు ద ఓల్డ్ లయన్ కింగ్ హ్యాడ్ ఫాలెన్ సిక్ అండ్ వాజ్ అబౌట్ టు డై. అంటే అందరికంటే పెద్ద, ఇప్పుడు మీ ఇంట్లో అందరికంటే పెద్ద ఎవరు? మీ నాన్న. అలాగే ఇందులో అందరికంటే పెద్ద లయన్ అన్నమాట. ఈ లయన్ పెద్ద. అలా నీ లయన్ కింగ్ చేద్దాం అనుకుంటే ఈ లయన్ హెల్త్ బాగాలే, చనిపోతుందంట. ఓకే, ఇంకా అనుకోలే, అలా అనుకుంటున్నారు. తర్వాత there were many younger ones who were fighting among one another to capture the throne as the king of the forest. So ఈ లయన్ కింగ్ చేద్దాం అనుకున్నా, మిగతా చేద్దాం అనుకుంటే ఈ లయన్ హెల్త్ బాగాలేదు కదా, అప్పుడు కింగ్ ఎలా అవుతాడు? ఎక్కువైపోయింది. కింగ్ హెల్త్ బాగాలేదు, అప్పుడు మిగతా వాళ్ళందరూ సేమ్ ఏజ్ వాళ్ళే. సో ఎలిఫెంట్ ఏమో నేను కింగ్ అవుతాను, జిరాఫ్ ఏమో నేను కింగ్ అవుతాను అనుకొని గోల. అప్పుడు అలా అందుకు కొట్టుకుంటున్నారు అనమాట. నార్మల్గా కింగ్ ఆఫ్ ద జంగిల్ లయనే, కానీ లయన్కి హెల్త్ బాగాలేదు. సో మిగతా వాళ్ళు కొట్టుకుంటున్నారు. దేనికోసం కొట్టుకుంటున్నారు చెప్పు? దేని గురించా? నేను పెద్దోనే, నేను పెద్దోనే, నేను కింగ్ అవుతాను, నేను కింగ్ అవుతాను అని. ఓకే ఓకే. తర్వాత ఆ పూర్ జాకల్ వాజ్ వెరీ హంగ్రీ. అంటే ఈ ఫాక్స్ ఉందా, చాలా ఆకలితో ఉందంట. సో హీ వెంట్ ఇన్ సర్చ్, ఇక్కడ చూడు, సో హీ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్ టు నియర్ బై విలేజ్. అంటే ఇక్కడ ఆకలేస్తుంది, ఫుడ్ కోసము చుట్టుపక్కల ఒక గ్రామానికి వెళ్ళాడు. చుట్టుపక్కల ఇల్లులు అవి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు? ఫాక్స్. అప్పుడు హీ ఫెల్ ఇన్ టు ద పాట్ ఆఫ్ బ్లూ డై థింకింగ్ దట్ వాజ్ అ పాట్ ఆఫ్ వేస్ట్ ఫుడ్. అయితే అక్కడ ఒక పెద్ద బకెట్లో బ్లూ కలర్ వాటర్ ఉంది. అందులోకి ఆ బ్లూ కలర్ వాటర్, పెద్ద బకెట్ కదా, అందులో ఫుడ్ ఉందేమో అని కాకలేస్తుంది కదా, అందులో ఫుడ్ తినడానికి ఏమైనా ఉందేమో అని వెళ్ళి చూసి పడిపోతాడు అందులోకి. ఓయ్ పడిపోతాడు. అప్పుడు ఏమవుద్ది చెప్పు? వీడు పడిపోయాడు బ్లూ కలర్ వాటర్లోకి. అప్పుడు ఏమవుతాడు? రెగిసిపోతాడు. ఇంకా ఆడికి ఏమైనా అవుద్దా? వాటర్ బ్లూ కలర్లో ఉంది, ఏమవుద్ది ఆడికి? ఇప్పుడు నువ్వు బురదలో పడిపోతే ఏమవుద్ది? బురద ఉంది రోడ్డు మీద, నువ్వు పడిపోయావు అందులో బురద నీళ్ళు, ఏమవుద్ది? బురద అంటికిపోతుంది నీకు. బురద అంటుతుందా అనగా? మీ అమ్మ రెండు వేస్తుంది, దానికి ముందు ఏమవుద్ది? నీకు బురద అంటిపోద్దా? సపోజ్ అనుకో. అలాగే ఫాక్స్ బ్లూ వాటర్లోకి పడిపోయింది కదా, అప్పుడు ఫాక్స్ కలర్ బ్లూ అయిపోద్ది.
అంతేనా? బ్లూ వద్దా రెడ్ వద్దా? బ్లూ. అప్పుడు ఫాక్స్ బ్లూ కలర్లోకి మారిపోయాడు. అప్పుడు ద జాకల్ లుక్డ్ అట్ హిమ్సెల్ఫ్ ఇన్ ద రివర్ అండ్ థాట్. అప్పుడు వాడు వాటర్లోకి చూసుకుంటే వాడు కనిపిస్తాడు కదా మిర్రర్ లాగా. అప్పుడు అప్పుడు ఇది ఏమనుకుంటాడు, నేను భయపడతాను అందరినీ, బ్లూ కలర్లోకి మారిపోయాడు కదా, నేను అందరినీ భయపడతాను అని అనుకుంటాడు. ఓకేనా? అదే when the jackal entered into the forest all animals got frightened for real. అప్పుడు నిజంగానే ఈయన చూసి అందరూ భయపడిపోయారు. ఎందుకంటే ఈడు ముందు ఫాక్స్ ఏ కలర్లో ఉంటాడు, బ్రౌన్ కలర్లో ఉంటాడు కదా, ఇప్పుడు సడన్గా బ్లూ కలర్లోకి అయిపోయాడు. ఈయన చూసి వీళ్ళందరూ భయపడిపోయారు. అప్పుడు ద జాకల్ టుక్ హిస్ ఛాన్స్, స్టార్టెడ్ టు కమాండ్, లుక్ ఫెలో క్రియేచర్స్ ఐఎమ్ ద న్యూ కింగ్ ఫ్రమ్ నౌ యూ షుడ్ బ్రింగ్ వాటర్ అండ్ వాటర్. అప్పుడు వీడు ఏమంటాడు తెలుసా, వీళ్ళందరూ భయపడిపోయారు కదా వీడికి. అప్పుడు వీడు ఏమంటాడంటే, ఈరోజు నుంచి నేనే కింగ్ని ఫారెస్ట్కి, మీరందరూ నాకు ఫుడ్ వాటర్ రోజు తేవాలి, ఎందుకంటే ఆడు కింగ్ కదా. వాళ్ళు భయపడిపోయి ఉన్నారు కదా. అప్పుడు వెంటనే యానిమల్స్ అందరూ ఒప్పేసుకుంటారు, సర్లే నువ్వే కింగ్ అని. ఇప్పుడు ఎవరు కింగ్? కింగ్ ఎవరు? లయన్. మళ్ళీ చెప్పు. ఈరు బ్లూ కలర్ వాటర్లోకి పడిపోయాడా? నువ్వు ఇక్కడ చూడ, బ్లూ కలర్ వాటర్లోకి పడిపోయాడా? పడిపోయాక ఏమయ్యాడు? మళ్ళీ కలర్ మారిపోయి జంగల్లోకి వచ్చి వీళ్ళందరినీ భయపడతాడా? అప్పుడు యానిమల్స్ అన్ని భయపడిపోతారా? భయపడిపోయి ఏం చెప్తాడు అప్పుడు ఫాక్స్, నేనే ఈరోజు నుంచి మీ కింగ్ని, మీరందరూ ఇదే పాటించాలి, నేనే మీ కింగ్ని అని. అప్పుడు యానిమల్స్ అన్ని అందరూ ఒప్పేసుకుంటారు. ఇప్పుడు కింగ్ ఎవరు? ఫాక్స్ అన్నమాట కింగ్. అప్పుడు ఈ ఫాక్స్కి రోజు వాటర్ ఫుడ్ వీళ్ళే తెస్తారనమాట, ఎందుకంటే ఫాక్స్ కింగ్ కాబట్టి. ఓకేనా? తెస్తారు అంతే, అది రూల్. అప్పుడు వన్స్ దేర్ వాజ్ అ హెవీ రెయిన్ ఇన్ ద ఫారెస్ట్. అప్పుడు కొన్ని రోజులు పోయాక పెద్ద వర్షం పడింది ఫారెస్ట్లో. అప్పుడు ఏమవుద్ది? పారిపోయింది. ఎవరు పారిపోయారు? ఏ వర్షం కాదు, తడిసిపోతే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఏమవుద్ది? రంగుపోతే నార్మల్ అయిపోతుంది. అప్పుడు నార్మల్ ఫాక్స్ అని తెలిసిపోద్ది కదా. అప్పుడు వాళ్ళు ఇంకా భయపడరు, వీళ్ళు ఎవరు భయపడరు. చిన్నదేం అవ్వదు. అప్పుడు ఏమైందంటే ఆల్ యానిమల్స్, అప్పుడు పెద్ద వర్షం పడింది అనమాట. పెద్ద వర్షం పడితే ఉరుములు అవి వస్తాయా, ఉరుములు అవన్నీ వచ్చినప్పుడు వెంటనే ఈ యానిమల్స్ అందరూ భయపడిపోయి ఇప్పుడు కింగ్ ఎవరు? నీకు భయం వేస్తే మీ నాన్న దగ్గరికి వెళ్తావా? అలాగా ఫారెస్ట్లో కింగ్ ఎవరు? ఫాక్స్. అప్పుడు యానిమల్స్ అన్ని ఫాక్స్ దగ్గర బయలుదేరుతాయి. ఫాక్స్ దగ్గరికి వెళ్ళి, కింగ్ నువ్వే నన్ను కాపాడాలి అని కోరుకుంటాయి అన్నమాట. మీరే నన్ను కాపాడాలి అనుకుని వీళ్ళందరూ. అప్పుడు జాకల్ అప్పుడు ఆ ఫాక్స్ ఏమంటాడంటే, మీరేం బాధపడద్దు, నేను మిమ్మల్ని అందరినీ కాపాడుతాను వర్షం నుంచి అని అంటాడు. అప్పుడు వీడేమో వర్షంలోకి వెళ్తాడు. వర్షంలోకి వెళ్తే ఇంకేంటి, వర్షం తడిసిపోతాడా, ఆ బ్లూ కలర్ అంతా పోతుంది, పోయి మళ్ళీ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాడు. అప్పుడు యానిమల్స్ అందరూ షాక్ అయిపోతారు. షాక్ అయిపోయి అందరూ ఈ ఫాక్స్ని తిడతాడు, నువ్వు ఎందుకు అబద్ధాలు ఆడావు, నువ్వు చాలా వెరీ బ్యాడ్, నువ్వు అబద్ధాలు ఆడావు కదా. ఆడు మరి అబద్ధాలు ఆడాడు కదా, చాలా రాంగ్ కదా, నేనే ఈ కింగ్ని అనుకొని. యు ఆర్ వెరీ కన్నింగ్ అంటే బ్యాడ్, యు ఆర్ వెరీ కన్నింగ్ జాకల్, నువ్వు చాలా బ్యాడ్ పర్సన్వి అనుకొని ఈయన ఫుల్ చంపేయడానికి వీళ్ళందరూ వెళ్ళిపోతారు. అప్పుడు పరిగెట్టుకొని పారిపోతాడు ఫారెస్ట్ నుంచి ఎక్కడికో. అదన్నమాట. మళ్ళీ చెప్పు, నువ్వు చెప్పు స్టోరీ. దీని మారల్ ఏంటి తెలుసా? మారల్ అంటే స్టోరీ నుంచి నీకేం అర్థమైంది?
ఎప్పుడు అబద్ధాలు ఆడకూడదు. నువ్వు అబద్ధాలు ఆడినా నువ్వు ఎన్ని రోజులు ఉండలేవు, వెంటనే తెలిసిపోద్ది నువ్వు అబద్ధం ఆడావని. అప్పుడు నువ్వు అబద్ధం ఆడేదని తెలిసిపోతే నీకు కొడేస్తారు పెద్దోళ్ళు. అందుకే అబద్ధం ఆడకూడదు. అది ఇప్పుడు అక్కడ అబద్ధం ఎవరు ఆడారు? ఇక్కడ అబద్ధం ఎవరు ఆడారు? ఫాక్స్. ఏమని అబద్ధం ఆడింది? నేనే కింగ్ని అని. బ్లూ కలర్ వేసుకొని నేనే కింగ్ని అని. ఓకేనా? లాస్ట్కి ఏమైంది? వర్షంలో తడిసిపోయి నార్మల్కి వచ్చాడా? అప్పుడు అందరికి తెలిసిపోయింది. ఏమని తెలిసిపోయింది? బ్యాడ్ అని. ఈ బ్లూ కలర్ కి ఫాక్స్ కాదు, ఇది నార్మల్ ఫాక్స్ కాదు, ఇది నార్మల్ మన ఫాక్సే, ఈడేం కింగ్ కాదు, ఈడు అబద్ధం ఆడాడు అని చెప్పి శుభ్రం బాధేస్తారు అండి. మరి ఆవు అందరూ కలిపి బాధేస్తారు. అప్పుడు సారీ సారీ అనుకొని పారిపోతాడు. ఇంక నేను ఎప్పుడు తప్పు చేయను, నన్ను వదిలేయండి అని చెప్పి పారిపోతాడు. అప్పుడు 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 మళ్ళీ యానిమల్స్ అన్ని బాగానే ఉంటాయి. వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ? ఇప్పుడు ఏం చెప్పు, దీనివల్ల నీకేం అర్థమైంది చెప్పు. దీనివల్ల మనం ఎప్పుడు అబద్ధాలు ఆడుకోరు. అబద్ధాలు ఆడినా అబద్ధాలు ఆడితే కొడేస్తారు. అబద్ధాలు నువ్వు ఆడినా కొన్ని రోజులు తెలిసిపోద్ది నువ్వు అబద్ధం ఆడావని. ఈరోజు అబద్ధం ఆడావు, రేపు నమ్మేస్తాం, ఈరోజు నమ్మేస్తాం. బట్ 2 days తర్వాత తెలిసిపోతుంది నువ్వు అబద్ధం ఆడావని. అందుకే ఎప్పుడు అబద్ధం ఆడకూడదు. వెరీ గుడ్. మరి ఎవరి దగ్గర ఆడతావు? వెరీ గుడ్, అలాగే ఉంటుంది. ఎవరు శుభ్రంగా ఉంటారు వాళ్ళ దగ్గరే ఉంటారు.